శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గ్రహణ కాలం నందు ఎలా ఉండబోతుంది, ఎలాంటి దానం చేయాలి, ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, అలాగే దశమంలో కుజుడు, నవమంలో బుధాదిత్య యోగం కేతువుతో సహా కలిపి, అలాగే అష్టమంలో శుక్రుడు, సప్తమంలో గురువు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి చూసుకున్నట్టయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పెద్దగా అంత ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే, గ్రహణ కాలం నందు వీరు గ్రహణం తెల్లారి చేయాల్సినటువంటి దానం ఏమిటంటే శనగలు కేజీంబావు శనగలు, అది ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ క్లాత్లో పెట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. వీటితో పాటు కేజీంబావు బియ్యము తెల్లటి వస్త్రంలో పెట్టి మీరు బ్రాహ్మడికి దానం చేయాలి. అలాగే ఒక కేజీంబావు యాష్ కలర్ క్లాత్, అంటే ఒక కాస్త మసి వస్త్రం లాంటి మసి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో కేజీంబావు మినప గుండ్లు లేదా మినపపప్పు వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. వెండి చంద్రబింబము లేదా వెండి సర్పంతో సహా కలిపి ఇవ్వాలి. ఈ గ్రహణం జరుగుతున్నంతసేపు మీరు జపం చేసుకునే మంత్రాలు ఇప్పుడు చెప్తాను. ఆ మంత్రాలు మీరు ఒక దర్భ చాప వేసుకొని లేదా దర్భ వేసుకొని దానిపైన ఒక ఆసనం వేసుకొని కూర్చొని, ఒక గ్లాస్లో దర్భ, అలాగే ఒక స్పూను నీళ్లు నింపుకొని ఒక ప్లేట్లో దర్భ వేసి పెట్టుకోండి. ఈ మంత్రం చదవడం పూర్తయిన తర్వాతకి, ఏ గ్రహాన్ని మంత్రం ఆ గ్రహం పూర్తయిన తర్వాతకి నీళ్లు తీసుకోండి, ఆ ప్లేట్లో వదిలేయండి. ఏమని? తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని. అలా గ్రహణం అంతా పూర్తయిన తర్వాతకి లేదా మీరు నిద్రకి ఉపక్రమించే ముందు ఆ జపతీర్థాన్ని స్వీకరించి పడుకోవాలి. దర్భ తీసుకోకుండా దర్భ అలాగే ఉంచి తీర్థం తీసుకొని నిద్రించాలి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే జాతకం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వారికి వారి జాతకంతో పాటుగా లక్ష్మీ కుబేర, లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల అది మీరు ఇంట్లో పూజ చేసుకోవడం, దానివల్ల ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల్లో మనకు 7 రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతూ ఉంది. దానిలో కన్యారాశి, మకర రాశి, వృషభ రాశి, తులారాశి, కుంభరాశి, మిథున రాశి, అలాగే సింహరాశి. వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే, ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి 8:58 అది విడిచేటువంటిది 1:50 అంటే 2 గంటల ప్రాంతం వరకు. అంతకంటే 1 గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి. వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని, అంటే నీళ్లు వేసి మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని, ఇంటి పైన దర్భ, అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు, అలాగే నీటిలో దర్భ, మీ యొక్క ఓవర్ ట్యాంక్లో కూడా ఒక దర్భలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి. ఎందుకంటే కాస్మిక్ రేస్, కాస్మిక్ ఎనర్జీస్, రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది. ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు. మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది. అలా అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు. గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి. దురద వేసి దోమ గుడితే గోక్కోకుండా ఉంటే అదొక రకమైన ఇచ్చింగ్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమ కుడితే మీరు అట్లా చేయకుండాల్సిన అవసరం లేదు. మీరు పడుకునే రూమ్లో ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి. ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న
గాజు పాత్ర ఉంటుంది, దాన్ని పెట్టుకోండి. పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి. ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలమునందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రపఠనం చేయడం మంచిది. గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా, విశేషంగా దైవ ప్రార్థన చేసినా 100 సార్లు చేస్తే 1000 సార్లు చేసినటువంటి ప్రతీతి. అంటే మనం 10 సార్లు చదివితే 100, 100 సార్లు చదివితే 1000, 1000 సార్లు చదివితే 10,000. కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి, అందరూ చదవకూడదు. పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే, కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము, అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం, శ్లోకము మంత్రం రెండూ చెబుతా. ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం 2 మాలలు చొప్పున చేసుకోండి. జపమాలలు ఉంటాయి కదా, ఆ జపమాలలు చేసుకుంటే మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇలాంటి వారు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు. దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి. ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం. దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి. ఒకటి. రెండవది, ఆ మంత్రం ఏమిటి, ఏం చదవాలి అని అంటే, అందరూ కామన్గా చదవవలసినటువంటి మంత్రం, చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి. చాలామంది ఏంటంటే ఆగస్టు 2వ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ ఉన్నారు. అవునండి, గ్రహణం వచ్చింది ఆగస్టు 2వ తారీఖున. మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం, అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు. కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము. ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే, ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమోన్నమః. మనందరికీ కూడా అమృతకారకుడు, ఆయువృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్రభగవానుడు. ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి. అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను. ఆ మంత్రము మీరు విశేషంగా 2 జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది. ఈ ఇంతకీ నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను. మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని చదవాలి. రెండవది, దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం, జప కుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. ఈ మంత్రం చెప్పి సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే. ఈ మంత్రాన్ని అందరూ చదవాలి. ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం, ఓం దది శంఖతుషారాభం క్షీరోధార్నాభ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం. ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి. ఓం చంద్ర అరిష్టేతో సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే. ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది. ఇప్పుడు కుజగ్రహ మంత్రం, ఓం కుజ అరిష్టేతో సుసంప్రాప్తే కుజ
పూజాంచ कारयेत् కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము. మంత్రం ఏమిటంటే ఓం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాద్యుతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది. మంత్రము ఓం బుధ అరిష్టేతో సుసంప్రాప్తే బుధ పూజాంచ कारयेत् బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. ఇప్పుడు బృహస్పతి మంత్రం ఓం దేవనాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇప్పుడు బృహస్పతి యొక్క శ్లోకము అయిపోయినది. మంత్రము ఓం గురు అరిష్టేతో సుసంప్రాప్తే గురు పూజాంచ कारयेत् గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం శ్లోకము ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఇప్పుడు శుక్రగ్రహ మంత్రము ఓం శుక్ర అరిష్టేతో సుసంప్రాప్తే శుక్ర పూజాంచ कारयेत् శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. ఇప్పుడు శనేశ్వర శ్లోకము ఓం శని అరిష్టేతో సుసంప్రాప్తే శని పూజాంచ कारयेत् శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయే. ఇప్పుడు శనిగ్రహ మంత్రం ఓం శని అరిష్టేతో సుసంప్రాప్తే శని పూజాంచ कारयेत् శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోపశాంతయే. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా. ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యాదిమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది. మంత్రము రాహు అరిష్టేతో సుసంప్రాప్తే రాహు పూజాంచ कारयेत् రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతయే. ఇప్పుడు కేతుగ్రహ మంత్రం ఓం ఫలాశ పుష్పసంకాశం ఓం ఫలాశ పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇప్పుడు కేతుగ్రహ మంత్రము ఓం కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ कारयेत् కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన అజ్ఞాన పీడోపశాంతయే. ఇవి నవగ్రహ మంత్రాలు. దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి. మిగిలినవన్నీ కూడా 2 మాలలు చేయండి. ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం. అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా, అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి
వివరములు. పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే 2025 రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే 2025 కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.